రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు గురువుగారి ద్వారా తెలుసుకుందాం. ఇంతకుముందు మేషరాశి చెప్పుకున్నా అయిపోయింది. ఇప్పుడు చెప్పే రాశి రెండవ రాశి వృషభ రాశి. తుల వృషభయోర్ భృగు. తులా వృషభ రాశులకి భృగు అనగా శుక్రుడు అధిపతి. అంటే ప్రతి రాశి కూడా చాలా విశేషమైన రాశులు కొన్ని ఉన్నాయి. అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆ రాశుల్లో జన్మిస్తారు. వృషభం అంటే ఎద్దు. ఈ ఎద్దు ఎవరు? ఈశ్వరుడు, నందీశ్వరుడు ఎదురుకుండా ఉంటాడు. నీళ్లు పోయేదాన్ని చండీశ్వరుడు, అభిషేకం చేస్తే బయటకు పోయేదాన్ని చండీశ్వరుడు, భృంగీశ్వరుడు, ఇట్లా 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో సాక్షాత్ ఈశ్వర స్వరూపమే. మరి ఈ వృషభం అంటే ఏంటో చెప్పుకుందాం. అజామధ్యే, ద్విజామధ్యే, దంపత్యో, గురు శిష్యయో, ఆవు దూడ మధ్యలో, ద్విజామధ్యే గురు శిష్యుల మధ్యలో, దంపత్యో భార్యాభర్తల మధ్యలో, ఈశ్వరుడు నందీశ్వరుడు మధ్యలో ఎవరు వెళ్ళకూడదు. అట్లా వెళ్ళినట్లయితే దేవుణ్ణి పూజించిన దానికంటే, దైవ దర్శనం చేసుకున్న దానికంటే పెద్ద పాపం వస్తుంది. అందులో ఈశ్వరుని చూడాలంటే శృంగ మధ్య అంటారు. కొమ్ముల మధ్యలో నుంచి ఈశ్వరుని చూడాలి. అంటే ఈశ్వరుడి కంటే ముందువాడు నందీశ్వరుడు. అటువంటి వృషభ రాశిలో పుట్టారు. అది పూర్వజన్మ సుకృతం కలిగినటువంటిది. ఆ వృషభం ఎట్లా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అవి లేవు. ఒంగోలు జాతులు ఎద్దులు ఉంటాయి. 6 అడుగుల మనిషి నుంచోని చెయ్యితే ఆ ఎద్దుకి పైన శివలింగంలాగా ఉంటుంది. అది అందానంత ఎత్తుంటుంది. మూపురం. అటువంటిది వృషభం. అటువంటి వృషభం ఏం చేస్తుంది? చుట్టాన్ని భయంకరంగా ఉంటుంది. పొడిస్తే చచ్చిపోతామేమో, కాలేస్తే చచ్చిపోతామేమో, దాని దగ్గరికి పోతానే భయపడతాం. అది సాధు జంతువు. ఎంత పనన్నా చేస్తుంది. యజమాని పిలిచి ఏదో పేరు పెట్టి పిలిచాడు అంటే మళ్ళీ కేకేస్తుంది, వస్తున్నా అని వచ్చేస్తుంది. అంత మంచి స్వభావం కలిగిన రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఎట్లా ఉందో చూసుకుందాం. తుల వృషభయోర్ భృగు. ఈ వృషభ రాశికి శుక్రుడు అధిపతి. శుక్రుడు దాదాపు అమ్మవారు. అమ్మవారంటే ఎవరు? గుళ్ళో గర్భాలయంలో ఉండే అమ్మవారు కాదు, భూమి కూడా అమ్మవారే. భూమే కాదు, 33 కోట్ల దేవతలు కాకుండా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు స్త్రీ పురుషులు ఉన్నారు అందులో కూడా. ఆ స్త్రీ లేకపోతే ఉత్పత్తే లేదు. ఆమె కూడా అమ్మవారే. కాబట్టి ఎద్దు దాదాపు అమ్మవారు. గోవు సాక్షాత్ అమ్మవారు. మరి వృషభం ఈశ్వర స్వరూపం. పూర్వజన్మ స్కృతంతో పుట్టినటువంటి జీవరాశులు. కానీ మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి జన్మనిచ్చాడు భగవంతుడు. అటువంటి జ్ఞానం కలిగిన జీవరాశుల్లో వృషభం చాలా విశేషమైంది. అది ఎంత చాకరీ చేస్తుందంటే, రైతు పొలం దున్నుతాట, 24 గంటలు దున్నుతున్నాడు, నన్ను ప్రాణం తీస్తున్నాడు, మనం బతకటం దండగా, అది ఏంటంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం, దేశాంతరం బయలుదేరిందిట. గానుగవాడికి కనపడలేదు, అబ్బా భలే ఉందిరా అన్నట్ట. దాన్ని గట్టి పొద్దుగోకులు దున్నట్ట. అది ఎంతో చాకరీ చేసి ఎంతో మేలు చేసే స్వభావం కలిగింది వృషభ రాశి. ఆ వృషభ రాశికి బాగున్న గ్రహాలు ఏమిటి? మరి కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాలు బాగాలేవు. రాహువు ఏకాదశిలో ఉన్నాడు. ఆ రాహు ఏకాదశిలో ఉంటే వీళ్ళు ఇంతకుముందు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇక రావు అనుకొని వదిలేసుకొని రాని దాని కింద లెక్క కట్టుకున్న డబ్బులు మళ్ళీ వడ్డీతో సహా వచ్చేస్తాయి. అంత రాహు ఉపయోగపడతాడు. తర్వాత శుక్రుడు 9వ లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. వివాహం కాని వాళ్ళకి వివాహం కఠినంగా అవుతుంది. కానీ వివాహమయ్యే భార్యాభర్తలకి అనుకూలత లేక
ఏదో పేరుకు మొగుడు పెళ్ళాం కానీ ఈ మొహం ఆయన చూడ్డు, ఆయన మొహం ఏమో చూడదు, పిల్లలు ఉండరు. కానీ వాళ్ళు ఆ టైంలో ఆ లక్ష్మీ స్థానంలో శుక్రుడు ఉండటం చేత వాళ్ళకి అన్యోన్యత కలిగి సంతానం కూడా కలుగుతారు శుక్రుడు వల్ల. జీవితంలో వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి అవకాశం ఉంది. తర్వాత కుజుడు బాగుండటం చేత ఇల్లు, పొలము, అపార్ట్మెంట్ ఏదో కొనుక్కోవాలని ఎన్ని సంవత్సరాలు డబ్బులు దాచిపెట్టుకొని కూడా కొనుక్కోలేక డబ్బులు దండగైపోయి ఇబ్బంది పడ్డవాళ్ళు కూడా ఈ రోజున ఇల్లు కొనుక్కుంటానికి అవకాశం ఉంది. ఇది గోచారమే, 25% జరిగేది. ఇది మొత్తం అనుకోవద్దు, మీరు చెప్పింది జరగలేదనుకోవద్దు. జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం కూడా చూసుకోవాలి, రెండు కలిస్తేనే పూర్తిగా పని అవుతుంది అని చెబుతూ ఉన్నాను. శుక్రుడు అట్లా ఉన్నాడు. కుజుడు వల్ల ఇల్లు కొనుక్కుంటానికి, శుక్రుడు వల్ల వివాహం కావటానికి, రాని డబ్బులు రావటానికి, తన వృత్తిలో వచ్చేటువంటి ఆదాయంలో ఎటువంటి దండగ లేకుండా అవసరమైంది కొనేది కూడా ఎట్లా ఉంటుంది, బంగారమో, ఇల్లు, డబ్బు కొంటే అది పెరిగేదే, శాశ్వతంగా ఉండేదే, జీవితంలో అవసరమయ్యేదే వస్తుంది. అది బాగుంటాయిన టైంలో సోఫాలో, చెప్పులో, బూట్లో, గుడ్డలో, షాపుల నుంచి బయట రాగానే 10% కొనరు, అటువంటివి కొంటారు. బాగున్నప్పుడు జమబడేవి కొంటారు. అటువంటి మంచి సమయం ఈ జాతకం. అయితే దీనికి వచ్చేప్పటికల్లా గురువు బాగాలేడు, తర్వాత శని బాగాలేడు, తర్వాత రవి బాగాలేడు. మరి గురువు, శని, ఈ రవి, కేతువు, ఈ 4 గ్రహాలు బాగాలేవు. చూడండి ఎట్లా ఉంటుందంటే ఒక రకంగా బాగా కలిసి వచ్చే పరిస్థితి కనబడుతుంది, ఒక రకంగా పూర్తిగా చెడు. శని వల్ల చేతిలో పట్టుకున్న డబ్బులు జారిపోయింది కూడా గుర్తుండకపోవచ్చు. మరి ఫోన్పే వేస్తున్నామండి, నాకు కూడా జరిగింది ఒకసారి. బలానా వాళ్ళకి వేయాలి, విష్ణుప్రియ అనుకుంటాం, విశ్వేశ్వరరావుకు పోతుంది. విష్ణుప్రియ అంటే చూసుకుంటాం ముందు, అది విష్ణుప్రియ పోయాల్సింది విశ్వేశ్వరరావుకు పోతుంది. తర్వాత చూసుకుంటే వాడెవడో మన లేదు, మన డబ్బులు మనకు రావు. ఇట్లా దండగ్గా పోయే పరిస్థితులు కూడా కనపడతాయి. కాబట్టి ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే పుణ్యం పాపం రెండు మిశ్రమంగా జాతకాలు జరుగుతాయి. పాపం అంటకుండా ఉంటే పర్వాలే, పుణ్యం అంటితే మాత్రం బాగుంటుంది. అది పుణ్యం ఎట్లాంటిదంటే బూడిద లాంటిది, ఒంటి మీద పడితే దులుపుకునే గాలికి ఎగిరిపోతుంది. పాపం అంటిందంటే మాత్రం కండరం గాలిందాకా వదలదు, అటువంటి పాపం ఉంటుంది. కాబట్టి ఈ కలియుగంలో పాపం ఎక్కువ ఉండటం చేత, సమస్యలు ఎక్కువ రావటం చేత ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఈ రాశి వాళ్ళు గురువుకి జపం చేసుకోవాలి, కేతుకు జపం చేయించుకోవాలి, శనికి జపం చేయించుకోవాలి, రవికి జపం చేయించుకోవాలి. ఇది ఒకటే కాదు, ముందు మీ జాతకం చూపించుకోవాలి. ఇది అన్ని విధాలా బాగుంటుంది. అయితే కలవు స్మరణాన్ముక్తి. కృతయుగంలో తపస్సు చేస్తేనే మోక్షంట. ఆ తపస్సు ఎంతవరకు తపస్సు అంటే అరణ్యంలో కూర్చొని కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు కూడా తపస్సు చేసిన వాడు ఉన్నారు. మృకండ మహర్షి అని ఉండేవాడు. ఆయన శరీరంలో రోమాలు ఎట్లా ఉన్నాయంటే ముళ్ళులాగా తయారైంట. ఒట్టి ముళ్ళు కాదు, ఇనప ముళ్ళుగా ఉండేవిట. మృగాలకి జలబుడితే ఆ మృకండ మహర్షి శరీరానికి వచ్చి రుద్దుకుండేవిట. అది కూడా ఆయనకి లెక్క రాకుండా తపస్సు చేశాడు. అందువల్ల ఆయనకు మృకండ మహర్షి అనే పేరు వచ్చింది. అట్లా తపస్సు చేయాలి, చేస్తేనే మోక్షం. త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు చేస్తే మోక్షం. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తే మోక్షం. కలియుగంలో కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవంతుడిని స్మరిస్తే మోక్షం. ఈ సమస్త పాపాల నుంచి విముక్తి పొందాలి అంటే ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఇష్టదైవం ఎవరు అంటే నీ ఇష్టం వచ్చిన వాళ్ళు దైవం కాదు. కష్టమైన చేయవలసిన దైవాలు ఉన్నారు. మొదటి దైవం తల్లి, రెండో దైవం తండ్రి,
మూడో దైవం భార్య. ఈ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు. వీళ్ళని ఆ విధంగా కనుక ఆలోచించగలిగితే ముందు వాళ్ళకి ఏం లోటు లేకుండా చేస్తే నాలుగో వాడి దైవం 1, 2, 3 ఈ ముగ్గురు కాక మరి తల్లి తండ్రి, తర్వాత గురువు 2, తర్వాత దేవుడు 3. అందరూ దేవుణ్ణి పూజ చేస్తున్నారు, అవసరమైన వాళ్ళని పూజ చేయటంలే. తల్లి ద్వేషమే, అవసరం వస్తే పెళ్ళాం వచ్చిన తర్వాత తండ్రి ద్వేషమే. మరి ఈ ఎన్ని చేసినా భార్యకి భర్తకు అనుకూలత ఉండలేదు. ఉండవలసినవి చెయ్యాలి, చేయవలసినవి చేయాలి, అప్పుడు బాగుంటుంది. మరి ఎవరో ఊళ్ళో వాడు చెబితే వింటాడు, కానీ పెళ్ళాన్ని చెబితే పెళ్ళాన్ని చెబితే నేను మాత్రం అని అంటాడు వాడు. పెళ్ళాన్ని చెబితే వింటామంటే అంటే పెళ్ళాం పనికిరాని అన్నమాట. భార్య ఎట్లాంటిదంటే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ. మరి భూమి ధరిత్రి అంటే భూమి అంతా ఓర్పు ఉంటుందట. సమయ ధరిత్రి, షట్కర్మయుక్త, కులధర్మ పత్ని అన్నారు. కాబట్టి భార్యని ఎటువంటి బాధ పెట్టకుండా ఒక పెద్ద బంగారపు కొండని ఎట్లా చూసుకుంటున్నావో భార్యను అట్లా చూసుకోవాలి. తల్లిదండ్రులకు ఏ ఇబ్బంది లేకుండా చేయాలి. అప్పుడు దేవుణ్ణి పూజించాలి. అప్పుడు నీ పాపం నీకు అంటదు. పాపం అంటకపోవటమే కాదు, ఇంతకంటే ఉత్తమమైన జన్మ వస్తుంది. ఇవి రావాలి అంటే నీ జాగ్రత్త అవసరం. కాబట్టి ఈ రాశివాళ్ళు కూడా ఏదో సోది చెబుతున్నాను అనుకోబాకండి. మీరు ధర్మాలని పాటించకుండా జ్యోతిష్యంకు చొలిగిపోతే సరిపోదు. జ్యోతిష్యమే కాదు, మేము చేసేది ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. సూర్యుడికి అధిదేవత ఈశ్వరుడు. ఈశ్వరుని పూజిస్తే సూర్యుడి యొక్క దోషం పోతుంది. మరి వృషభం వచ్చేటప్పటికల్లా అమ్మవారిని పూజిస్తే పోతుంది. మిథునం వచ్చేటప్పటికల్లా విష్ణుమూర్తిని పూజిస్తే పోతుంది. కర్కాటకం వచ్చేస్తే విష్ణుమూర్తిని, చంద్రుని పూజిస్తే పోతుంది. కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. మరి మేషానికి వచ్చేప్పటికల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే పోతుంది. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం ఉంది. మరి జ్యోతిష్యంలో మనిషి ఉండదగిన విధానం చెబుతున్నాను, జాతకంలో ఉన్న దోషం పోవటానికి చెబుతున్నాను. ఇది తర్వాత దేవుని పూజించడం చెబుతూ ఉన్నాను. ఒక 100 నోములు వచ్చింది, ఒక్క రంకు చేసిన మొత్తం పోయింది 100 నోములు. కాబట్టి మనిషి పొరపాటు లేకుండా బతకటం, పాపం నుంచి విముక్తి పొందటం, జాతకం చూపించుకోవటం, మన సంపాదనలో షడ్భాగాధికం మంచిగా ఉపయోగపడాలి. 6వ వంతు భాగం ఏదో ఆయనకి ఇచ్చారండి, ఆయన చెప్పలేదండి కాదు. నీవు చేయాల్సిన పని నువ్వు చెయ్యి, భగవంతుడు చూస్తాడు. స్వస్తి.